హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? ఈరోజు మా మామిడి చెట్టు కాయలు కోయడానికి వచ్చామండి. ఇది బంగినపల్లి వెరైటీకి చెందిన చెట్టు అండి. చెట్టు నిండా కాయలు అయితే చాలా ఉండేవి, మొన్న గాలికి కొన్ని పడిపోయాయి. దాని తర్వాతే అక్కడే ములక్కాయ చెట్టు కూడా ఉంది. సో ఈరోజు మామిడికాయలు ములక్కాయలు హార్వెస్ట్ చేద్దామని వచ్చాము. అక్కడ ఒక అబ్బాయితో చెట్టు ఎక్కించాము. చెట్టు కాయలు తను కోస్తూ పడేస్తూ ఉంటే మేము క్యాచ్ పట్టాము. ఇదిగోండి, దగ్గర 80 వరకు వచ్చాయి కాయలు అయితే. నాకు పంపించారా? ఇక్కడ ములక్కాడలు అయితే నేను ఇలాగ కోస్తూ ఉన్నాను, నా చేతికి అందినవి. మిగతావి వాళ్ళు పైన ఉన్నవంతా వాళ్ళు కోసారు. చూసారా, చాలా వచ్చాయి ములక్కాడలు అయితే, చాలా బాగున్నాయి. ఈ పళ్ళు తెంపేటప్పుడు పండు కింద పడితే అది మనం ముగ్గించినప్పుడు పాడైపోతుందంట. అందుకే చాలా జాగ్రత్తగా కోయాలి. కోసిన పండు కింద పడకుండా జాగ్రత్తగా కోస్తే సరిపోతుంది. ఇలా ఈరోజు ములక్కాడలు మ్యాంగో కోసాము. చూసారా ఎన్ని వచ్చాయో, ఇంకా అక్కడక్కడ పడి ఉన్నాయి కూడా. ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మేము ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మా మదర్ సపరేట్ చేస్తూ ఉన్నారు ములక్కాడలు మ్యాంగోస్ను. ఇవి ముగ్గించాలి కదండి, ఒక్కొక్కటి సపరేట్ చేస్తున్నారు. చూసారా ఎంత బాగున్నాయో. ఇలా సపరేట్ చేసినప్పుడు పెద్దవన్నీ ఒక సైడు, ఇలా కొంచెం కాయలు లాంటివన్నీ తీసేసి పప్పులోకి యూజ్ చేయడానికి తీశారు. ఇదిగోండి, గడ్డి కూడా తెప్పించారు, గడ్డిలో ముగ్గేస్తారట. మరి మీరు కూడా ఇలాంటివి ఫాలో అవుతారా? ఇలా న్యాచురల్గా ముగ్గిన పండు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ పండిస్తే అనుకుంటారా?